ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అశ్వమేధ పర్వం కృతికర్త తిక్కన సోమయాజి ప్రథమాశ్వాసం అమృతవర్షిణి ధారావాహిక 368వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకుని చంద్రమౌళి రసార్జునులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం కామం యొక్క స్వరూపమేమి చెప్పుకున్నాం. అంటే కామం లేనిదే సృష్టి లేదు అనగా ప్రజాపతి కోరి ఆపై సృష్టి ప్రారంభించాడు అని తైత్రీయం చెప్తోంది. సోన్ కామాయత్ బహుశ్యాం ప్రజాయతి. కాబట్టి వేద సంహితమైనటువంటి కామం ఇది ప్రపంచ పదార్థ వ్యక్తి కృతికి మూలాధారం. అనగా ఆత్మ సంబంధం. శివుడే సాక్షాత్తు చలించాడయ్యా. ఏ సంకల్పంలోనైనా కామమే ఉంటుంది. అసలు సంకల్పమే కామంతో ప్రారంభమవుతుంది కదా. అతి ముఖ్యమైనటువంటి వివరణ ఇక్కడ మనకు లభిస్తూ ఉంది. పనివడి పూచి పట్టమి శుభంధుర ధైర్యము నిర్వహింతూ నేననుమతి సోన్పకుండుట సమగ్రత పంబున తత్ఫలేచ్ఛలే కొనికి తత్ఫలేచ్ఛ ఏ కొనికి విమోక్ష తృష్ణ భరమందమి కాము నడించుగాన నీ అనువులు లేమి సువ్వే అనయపాయతగాన తడాడే భువరా. హే ధర్మరాజా, పనిగట్టుకొని ఓ కార్యాన్ని ప్రారంభించి లేదా ప్రారంభించకపోవటం, ధైర్యంతో స్థిరబుద్ధిని నిర్వహించగా సంకల్పించగలేకపోవటం, గొప్ప తపస్సు చేస్తూ చేస్తూ తపోఫలంపై కోరిక లేకుండా ఉండటం, మోక్షాన్ని కోరకుండా ఉండటం కాముని జయిస్తాయ్యా. కానీ ఇవి అసాధారణములు. అందుకే నన్నెవరూ వదలజాలరన్నాడు కాముడు. జాగ్రత్తగా వినండి రాజా. పనిగట్టుకొని ఓ కార్యాన్ని ప్రారంభించకపోవటం, లేదా ధైర్యంతో స్థిరబుద్ధితో నిర్వహించడానికి సంకల్పించలేకపోవటం, గొప్ప తపస్సు చేస్తూ చేస్తూ ఆ తపోఫలంపై కోరిక లేకుండా ఉండటం, మోక్షాన్ని కూడా కోరకుండా ఉండటం, ఇవి కాముని జయిస్తాయి ఈ రకంగా ఉంటే. కానీ కోరిక లేకుండా ఉండగలగటం సాధ్యమా? అసాధారణాలు కదా. అందుకే నన్ను ఎవరు వదలజాలరు అని సాక్షాత్తు కాముడు చెప్తున్నాడు ఈ పద్యాన్ని. అంటే అశ్వమేధ పర్వంలోనే నా చిన్న విశ్లేషణ. అతి ముఖ్యమైనటువంటి పద్యం అండి. అశ్వమేధ పర్వంలో అతి ముఖ్యమైనటువంటి పద్యం. కామునిచే జయించబడటం ఇది సర్వసాధారణం కదా. కామునే జయించగలగటం, ఈ రెండు ఈ పద్యంలో వివరణ ఉన్నాయి. అంటే శ్రద్ధ స్థిరబుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఓర్పుతో నిర్దిష్ట లక్ష్యం కలిగి కేవలం కార్యసాధనకే కానీ కోరికను నింపుకొనుటకై కారాదు. అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కర్మ శ్వాసలు తీయటంతో సహా శివారాధన. యద్యత్ కర్మ కరోమి, ఏ పని అయితే ఏ కర్మనైతే ఆచరిస్తున్నానో శంభో తవారాధనం. దీనినే ప్రతిఫలాపేక్ష ఆశించినటువంటి ధర్మ నిర్వహణ లేదా సమాధిరోహణం, సమంగా అధిరోహించటం. కోరిక ఏదైనా సరే అది దాహమే. మోక్షం దానంతటా అదే రావాలి అనేటువంటి జ్ఞానమే మోక్షకారకం. మోక్షాన్ని కూడా అపేక్షించకూడదు, అది కూడా కోరిక అవుతుంది కదా. కోరికలు నిర్జించాలి అంటే ఆ స్థితి సమాధిరోహణం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే కోరికను మనసులో చొరబడనీయరాదు. ధర్మబుద్ధితో కార్యాచరణ శుభం. ఇది ధర్మ అద్వైతం. మహా ఉదాత్త గుణం కలిగి ఉన్నటువంటి వాళ్ళకే ఇది సాధ్యం. ధర్మ నిర్వహణ, నిష్కామ కర్మం. అప్పుడే ఆ కర్మ బంధరాహిత్యం అవుతుంది. ఏమిటి బంధం?
అరిషడ్ వర్గాలు కామకొడదలభ మోహమదమచారులు, ఇది నాది ఇది నీది మొత్తం మళ్ళీ తయారవుతుంది బంధం అంటే. అది లేకుండా ఉండటం కోసమే ఇప్పుడు ఇంత చెప్పుకుంటున్నాం. ఏ కామం బంధమని మనం చెప్పుకుంటున్నామో, ఏ కామం బంధానికి మూల కారణమో హేతువో, ఆ కామమే ముక్తి కారకంగా జీవనం సాగాలి. చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏ కామం అయితే నిర్జించరానిదో దాన్ని నిర్జించే ప్రయత్నమే ఫలవంతమైనటువంటి కామం. అది కూడా కామమే. ఓ గంగా ప్రవాహం ఆ కామం. శ్రీకృష్ణుడు చెప్పాడయ్యా స్వయంగా ఇదంతా కూడా అని వ్యాస మహర్షి ధర్మరాజుకు కర్తవ్య బోధ గావిస్తూ ఉన్నాడు. భీమార్జున, ద్రౌపది, శాస్త్రం తెలిసినటువంటి పండితులు అందరూ ధర్మరాజును శోకం వదలమన్నారు. ఎందుకు చెప్పారు? అటు కర్ణుణ్ణి, ఇటు తాతగారైనటువంటి భీష్మాచార్యుల వారికి ఉత్తర క్రియలు ఆచరించి వస్తూ గంగా తీరాన కూలిపోయాడు. అప్పుడు అందరూ ఆయనకి హితో వచనాలు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా కృష్ణుడు చెప్పాడని వ్యాస మహర్షి చెబితే అంగీకరించి అప్పుడు రాజసూయ యాగాన్ని నిర్వహించడానికి సంకల్పించి మునులకు అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రణమిల్లాడు ధర్మరాజు. వ్యాస మహర్షికి ప్రణమిల్లి, అయ్యా రాజసూయాన్ని మీరే నడిపించాలి అని వేడుకున్నాడు. ఆ వీడ్కోలు పలికాడు. ఆపై సంతోషంగా శ్రీకృష్ణ పాండవాదుల నుండి వీడ్కోలు పలుకులు విని అంతర్ధానమయ్యాడు వ్యాస మహర్షి. ధర్మరాజు ధృతరాష్ట్రునితో కలిసి భీష్మునికి ఉత్తర క్రియలు నిర్వర్తించి కర్ణుడు మరియు కురు సమూహానికి స్వర్గ ప్రాప్తికై దానకర్మలు ఆచరించి కొన్ని రోజులకు ఆ చోటు నుండి బయలుదేరి అందరూ హస్తినాపురం చేరుకున్నారు. అంత ధృతరాష్ట్రుని గౌరవిస్తూ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు క్రమంగా ధర్మరాజు అని వైశంపాయనుడు చెప్పగా విన్నాడు జనమేజయుడు. వింటున్నటువంటి జనమేజయుడు, అయ్యా ఎంత బాగానే ఉంది, మరి ధర్మరాజు పాలనలో శ్రీకృష్ణార్జునులు ఎలా కాలం గడిపారు, వాళ్ళు ఏం చేశారు వివరించ ప్రార్థన అన్నాడు. ఎవరు? జనమేజయుడు వైశంపాయనుల వారితోటి. అంతా వైశంపాయనుల వారు మళ్ళీ కొనసాగిస్తున్నారు ఇలా. వారిరువురు గతంలో ఆ ఘట్టాలను స్మరిస్తూ, ఏదో పూర్వం సహజం కదా ఆ యుద్ధం, అది అలా జరిగింది, ఇది ఎలా జరిగింది, మనం అలా చేసాం ఇలా చేసాం, ఆ ఘట్టాలన్నింటి కూడా స్మరిస్తూ విశ్లేషించుకుంటూ వాళ్ళు అలా కాలం గడుపుతూ ఉన్నారు. ఓనాడు శ్రీకృష్ణుడు, అర్జున చాలా సంతోషమయ్యా, ధర్మరాజు సత్యపాలన రతుడే. అక్కడ ఆ తర్వాత కూడా ఎందుకున్నాడు ధర్మరాజు, ఎలా పాలిస్తాడు, కృంగిపోయాడు. అందరూ నీతులు శుద్ధులు చెప్పారు, ఆ పాలనలో దారిలో పడేంతవరకు ఉన్నారు అక్కడ. అప్పటికప్పుడు అంటున్నాడు ధర్మరాజు సత్యపాలన రతుడే. దైనందిన కార్యక్రమాల్లో మళ్ళీ ఆయన పడిపోయాడు. నీ వలనన్ మహాత్మా విను నిర్భర చిత్తుండనైతి చూడగా పోవు తలంపు పుట్టెడు ప్రభూత గుణం బలదేవు వత్సలన్ దేవకి ఆధ్రచిత్తు వసుదేవుని మద్గతరాగ సాంధ్ర సద్భావుల సర్వయాదవులన్ పార్థ ననం తగనన్పి పుచ్చవే. ఎంత సౌమ్యంగా అడుగుతున్నాడండి పార్థ. సంతోషనైనా ఈ తృప్తి చాలు, ఇక బలరాముణ్ణి, మా అమ్మ దేవకిని, మా నాన్నగారు వసుదేవుణ్ణి, యాదవులను అందరినీ చూడాలని నాకు కోరిక పుట్టుచున్నదయ్యా, ఇక నన్ను పంపిస్తావా అన్నాడు శ్రీకృష్ణుడు. ఆయనకు కూడా బంధాలు ఉన్నాయా అండి? ధర్మబద్ధమైన జీవనంలో ఆయన కూడా ధర్మంగానే ఆచరిస్తూ ఉన్నాడు సమర్థుడై ఉండి. ఏమి ఈ ఒక్క ఘట్టం ఒక అరగంట పడుతుందండి. అంతటి సమర్థుడు కూడా
కాలోతి దురతిక్రమ అన్నటువంటి మర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక నన్ను పంపిస్తావా, నేను మా వాళ్ళందరినీ చూడాలి, మా అమ్మను నాన్నను సోదరుణ్ణి యాదవులను అందరినీ చూడాలని కోరికగా ఉందయ్యా అంటే ఇది లౌకిక మర్యాద పాటించేటువంటి తీరు. అర్జున, నే ద్వారకకు వెళ్ళి వస్తానయ్యా, ధర్మరాజుతో చెప్పవా, నీకన్నీ తెలుసు కదా, ధర్మరాజు శుభం అని అనాలి, అప్పుడు నేను బయలుదేరుతానన్నాడు. కృష్ణుడు సమయం చూసి మన ఇద్దరం ధర్మరాజుకు చెప్దాం అని వాళ్ళిద్దరూ మళ్ళీ ఏకాభిప్రాయానికి వచ్చారనుకొని శ్రీకృష్ణుడు అర్జునునకు తత్వజ్ఞాన స్థిరీకరణం చేస్తూ ఉన్నాడు. ఇది బ్రహ్మ విద్య, ఇది గీతాసారమే అని ఉపనిషత్ వాక్యం అంటూ ఉంది. ఓసారి కురుక్షేత్ర సంగ్రామంలో ఇరు సేనల నడుమ ఆ రథాన్ని నడిపి పార్థుణ్ణి పాత్రోచిత ధర్మాచరణ కార్యక్రమానికి సంసిద్ధుణ్ణి గావించింది గీత. మళ్ళీ ఇక్కడ ఏముంటున్నాడండి, ఇక్కడ కామధేను వై వెలయంగా సకలాన్యాయసారమే గోవశముగా ప్రేమ పాత్రుండగు పార్థుని చేసియు పిండి శుధను గోపుడుంచే శుధికై. శుధి అంటే మంచి ధీక్షణ కలిగినటువంటి వాడు, ధీశక్తి కలిగినటువంటి వాడు, సహృదయ సంపద, విజ్ఞానం, నిష్పక్షపాత బుద్ధి, పక్షపాతం లేనటువంటి బుద్ధి, నిష్పక్షపాత బుద్ధి, తత్వస్పృహ ఇవన్నీ ఉన్నటువంటి వాడు శుధి. ఇప్పుడు తత్వదర్శిని అంటున్నాం, వింటే తెలుస్తుంది తత్వం అంటే ఏంటో. ఆంగ్లంలో చెప్పాలంటే ఇన్నర్ మీనింగు అవుటర్ మీనింగులు ఏనింగులు ఉండవు అయ్యా. శుధి అని అంటారు. శ్రద్ధ లేని వారు వినిన విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు. గీతా సారం ఇది బ్రహ్మపద సాధకం. అందుకే నేను గీత మొత్తం వివరించాను మీకు ప్రత్యేకంగా. శ్రీకృష్ణుని వద్దకు ఓనాడు ఓ బ్రాహ్మణుడు వచ్చాడట. వచ్చి తత్వజ్ఞానాన్ని బోధించమన్నాడు. అతడు కశ్యపుడు అనే ఓ బ్రాహ్మణుడు ఓ చోట ఒక సిద్ధుని చూశాడట. ఆ సిద్ధుడు ఇంద్రియాలను జయించిన వాడట. జ్ఞాని అని, సంసారాన్ని భార్యను వదిలేశాడని, మహాజ్ఞానులే అతను సేవిస్తారని అనేక విషయాలు నాకు తెలిపాడయ్యా. ఆ విషయాలే మళ్ళీ నీకు నేను చెప్తాను, వినో చెప్పేసి ఆయన మాయమై వెళ్ళిపోయాడు. చూడండి, శ్రీకృష్ణుడంతట వాడి వద్దకు వచ్చి విషయాలన్నీ ఓ బ్రాహ్మణుడు వివరించి అంతర్ధానం అయ్యాడు. అంటే ఏ స్థాయిలో ఆ యోగం పండిన వాళ్ళు ఈ విషయాలను వింటారో, చర్చించుకుంటారో, వంట పట్టించుకోగలుగుతారో మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే జ్ఞానం విశ్లేషణ, జ్ఞానం అనగా లోకరీతికి సంబంధించినది, అదే లోకజ్ఞానం. వివిధ ధర్మాలు, న్యాయ పద్ధతులు, ఆర్థిక సామాజిక పరిజ్ఞానం ఇదంతా కూడా ఈ లోకజ్ఞానంలోనే ఉంటుంది. విజ్ఞానం ఇది విశేష జ్ఞానం, ఇది అలౌకిక జ్ఞానం, మానవ మనోమయ సంబంధితమైనటువంటి వివేచన, ఇది లోపం. సామాన్యంగా చాలామందిలో లౌకికం ఉంటుంది, లౌక్యం అంటారు. దేనికైనా లౌక్యం ఉండాలో అయి వాడు మాట్లాడుతూ ఉంటే లాగేయాలంతా, కనిపెట్టేసేయాలంతా, ఇది లౌక్యం. కానీ విజ్ఞానం అనేది అంత తేలికైనటువంటిది కాదు. ఇక ప్రజ్ఞానం అటు లౌక్యానికి ఇటు విజ్ఞానానికి, అంటే మనోమయ జ్ఞానానికి పై రెండింటిని మించినటువంటిది ఇదే ప్రజ్ఞానం. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదోక్తి. సత్యం శివం సుందరమైనటువంటిది ఆత్మజ్ఞానం. సిద్ధుడు యోగి కాడు, అవధూత కూడా కాడు, కేవలం సాధకుడు. చూడండి, సిద్ధుడికే దిక్కులేదు. ఇక మనం ఎక్కడ, మన స్థాయి ఏ పాటి, బోధన అర్హత గల ఉపాధ్యాయుడు ఆయన ఇలా అంటున్నారు, పార్థ వినమో, సిద్ధుడు యోగి కాడు, అవధూత కాడు,
కేవలం సాధకుడు మాత్రమే అని బోధనార్హత గల ఉపాధ్యాయ స్థాయిలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చెప్తా ఉన్నాడు. అంటే పూర్వ కార్యాలు ఆచరించి ఐహికే సుఖాలు పొందాను. ఆ బ్రాహ్మణుడు చెప్తా ఉన్నాడట ఆయనకి, అవన్నీ చెప్తా ఉన్నాడు ఇప్పుడు కృష్ణుడు. స్వర్గాన్ని కూడా అందుకున్నానయ్యా, ఆపై ఆ స్వర్గం నుండి జారి అరిషడ్ వర్గాల పాలబడి జనన మరణ వలయంలో చిక్కి ఎన్నో జన్మలో ఎన్ని జాతులలో పుట్టానో, ఎన్ని దుర్దశలో అనుభవించానో కదా. తస్మాత్ జాగ్రత్త. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణుడికి సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన్న మనవి ఆదరించే ప్రార్థన. రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్లో వినండి, బ్లూటిక్కులతో ఆపకండి. మహత్తర అవకాశం సద్వినియోగం చేసుకొని ఆశీర్వదించే ప్రార్థన. గడప లోపడకుండా గడప దాటితే హిందువునం, హిందువుగా జీవించో, హిందువునని గర్వించో. సీతారాం.